9,74,556 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు. 10 సార్లు దీన్ని వెనక్కి ముందుకు చేసి మేము 3 లక్షలే చేసాం, 4 లక్షలే చేస్తాం అంటే ఆ లెక్క కూడా చెప్తా. గవర్నమెంట్ ద్వారా అంటే ఆర్బీఐ ద్వారా నువ్వు చేసినప్పు 4,38,000 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ కింద 80,000 కోట్లు, కార్పొరేషన్ ద్వారా దొంగ అప్పులు అంటారు దీన్ని, కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు 2,48,000 కోట్లు. నేను చేయం చెప్పట్లేదు. సివిల్ సప్లై సబ్సిడీకి 36,000 కోట్లు, పవర్ సెక్టార్ డిస్కమ్ములకి అప్పు 34,000 కోట్ల అప్పున్నావు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అండ్ కాంట్రాక్టర్స్ 1,13,000 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ ఉద్యోగులకి 21,980 కోట్లు. సింకింగ్ ఫండ్ అంటారు దానికి ఒక 1,196 కోట్లు. వెరసి 9,74,556 కోట్ల రూపాయలు వైసీపీ అధికారంలో దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పులు. ఇది పక్క. దీంట్లో నువ్వు ఎన్నిసార్లు మార్చినా 4,30,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ ద్వారా మీరు చేసిన అప్పులు. ఆఫ్ మార్కెట్ బారోయింగ్స్ అంటారు దాన్ని. సో ఆర్బీఐ ద్వారా ప్రతి మంగళవారం చేసావే అవి 2024 జూన్ నాటికి 4,38,000 కోట్లు. దీంట్లో కేవలం కాంట్రాక్టర్లకి, వెండర్స్కి, పలు విధాలైన స్కీములకి వెంటనే చెల్లించాల్సింది, క్యాష్లో వెంటనే చెల్లించాల్సినప్పుడు రాగానే గవర్నమెంట్ ముందు సార్ మా డబ్బులు రాలేదు సార్ మా డబ్బులు రాలేదు వెంటబడిన వాళ్ళు ఉంటారే. గవర్నమెంట్కి ఏదేదో సప్లై చేసిన వాళ్ళు, టీవీలు, కుర్చీలు, అది ఇది, ఇంటీరియర్ డెకరేషన్లు ఇవంటే మీరు చేయించారు కదా, అవన్నీ 1,13,244 కోట్లు. 1,13,244 కోట్లు వెండర్లకి మీరు ఇవ్వాల్సిన డబ్బు. అంటే వాళ్ళ దగ్గర పని చేసుకున్నారు, వస్తువులు తెప్పించుకున్నారు, డబ్బులు ఇవ్వకుండా వాయిదా వేస్తూ వచ్చారు. 1,13,000 కోట్ల రూపాయలు. ఎంప్లాయీస్కి ఇందాక చెప్పాం కదా 21,980 కోట్లు. వెరసి ఇమ్మీడియట్గా మేము ఆ రోజు పే చేయాల్సిన డబ్బే 1,35,224 కోట్లు. ఈ అప్పులు పెట్టేసిపోయి 9,74,000 కోట్ల రూపాయలు అప్పు ఉందయ్యా అంటే మీకు అంత కోపం వస్తే ఎట్లా? మేము వైట్ పేపర్ ఇచ్చాము, ఇదేదో నేను చెప్పింది కాదు, గవర్నమెంట్ రిలీజ్ అయిన వైట్ పేపర్లో ఫిగర్స్ ఇంకోసారి చెప్తాం. మర్చిపోయింటారు కదా, 2 years అయిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయింటారు.